నేడు తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి బీజేపీ పిలుపునిచ్చింది. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆధ్వర్యంలో ముట్టడికి పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై చేలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ గన్ పార్కు పరిసరాల్లో ఫుల్ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు పోలీసులు. ఇక అసెంబ్లీకి వెళ్లే మార్గాల్లో పోలీసులు భారీగా మోహరించారు. అసెంబ్లీ దగ్గర ఫుల్ సెక్యూరిటీ ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, తెలంగాణ అసెంబ్లీకి ముట్టడికి బీజేపీ పిలుపునిచ్చింది, అసలు అప్డేట్స్ ఏంటి? రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై తెలంగాణ బీజేపీ ఈ రోజు చలో అసెంబ్లీకి పిలుపునివ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు పూర్తవుతున్నా కూడా ఇటు విద్యార్థులకు, రైతులకు, అదేవిధంగా ఇటు రిటైర్డ్ ఉద్యోగులకు కానివచ్చు, బెనిఫిట్స్ ఇచ్చే విషయంలో కానివచ్చు, అన్ని రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని చెప్పేసి కూడా బీజేపీ విమర్శలు చేస్తా ఉంది. ఇందులో భాగంగానే చలో అసెంబ్లీకి ఈ రోజు పిలుపునివ్వడం జరిగింది. మరి కాసేపట్లోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నేతృత్వంలో ఈ అసెంబ్లీకి ముట్టడించబోతా ఉన్నారు. విడతల వారీగా మధ్యాహ్నం వరకు కూడా ఈ ముట్టడి కార్యక్రమం ఉంటుందని చెప్పి ఇప్పటికే ఇటు పార్టీ నేతలు పిలుపునివ్వడం జరిగింది. ఇప్పటికే పొద్దున్న నుంచే, తెల్లవారుజాము నుంచే జిల్లాల నుంచి కూడా బీజేపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేపడతా ఉన్నారు. హైదరాబాద్ లో ముఖ్యంగా అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించడం జరిగింది. ఇక్కడ గన్ పార్క్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానివచ్చు, బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద కానివచ్చు పోలీసులు భారీగా మోహరించడం జరిగింది. మహిళా పోలీసులు, అదేవిధంగా ఇతర పురుష పోలీసులు, ఇతర పోలీస్ సిబ్బంది కూడా పెద్ద ఎత్తున ఇక్కడ మోహరించడం జరిగింది. ఎవరిని కూడా ఇక్కడ అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో అనుమతించేది లేదు. ఎట్లాంటి ర్యాలీలకు, ధర్నాలకు అనుమతి లేదు. 144 సెక్షన్ అమలులో ఉంటుంది. అసెంబ్లీ నడుస్తా ఉంది అని చెప్పేసి పోలీసు అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక వైపు రాష్ట్రంలో ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీల అమలు, అదేవిధంగా ఫసల్ బీమా పథకం రాష్ట్రంలో అమలు కాకపోవడం, ఇట్లాంటి అంశాలు, అదేవిధంగా విద్యార్థులకు రీఇంబర్స్మెంట్ అంశం కానివచ్చు, నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేకపోవడం కావచ్చు. సో ఇట్లాంటి అంశాలతో పాటు పెన్షనర్లకు సంబంధించి వాళ్ళ సమస్యలు కానివచ్చు, అన్ని సమస్యలకు సంబంధించి బీజేపీ ఇప్పటికే దీనికి సంబంధించి పెద్ద ఎత్తున నిరసనలకు పిలుపునిచ్చిన విషయం మనకు తెలిసిందో. దీనికి సంబంధించి 6 గ్యారంటీలకు సంబంధించి చట్టబద్ధత కావాలని చెప్పి బీజేపీ విమర్శలు చేస్తా ఉంది. ఏదైతే బీజేపీ నేతలు ఈ హామీలను వెంటనే చట్టబద్ధత కల్పించాలని కోరుతా ఉన్నారా, లేదంటే ప్రజలు ఆ ప్రభుత్వాన్ని నమ్మరు, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్తారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇటు ఖైరదాబాద్ వరకు కూడా ఆంక్షలు అయితే కొనసాగుతున్నాయి. ఇటు నాంపల్లి వరకు కూడా బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద కూడా అక్కడి నుంచి మొదలుకుంటే ఇక్కడ అసెంబ్లీ, అదేవిధంగా ఖైరదాబాద్ వరకు కూడా పోలీసులు ఆంక్షలు అయితే కనిపిస్తా ఉన్నాయి. భారీగా పోలీసులు అయితే మోహరించడం జరిగింది. రైతులు, నిరుద్యోగులు వాళ్ళందరూ కూడా మాకు అండగా ఉంటారు. ఖచ్చితంగా ఈ యొక్క అసెంబ్లీ ముట్టడి